అట్లా నాగార్జున గారు ప్రొడ్యూసర్గా ఆహా అని ఒక సినిమా వచ్చిందండి. అందుట్లో ఆ సినిమా పాట తర్వాత చాలా మంది నన్ను అన్నారు, అంత బాగా పాడారు ఆ పాట, తర్వాత మీరు ఇట్లాంటి డ్యూయెట్లు ఎందుకు పాడకూడదు అని చెప్పేసి అన్నారు. తర్వాత నేను దాన్ని పెద్ద పట్టించుకోలేకపోయాను అండి. దాన్ని ఇది కూడా ఏందండి, అది ఆ పాట ఏంటంటే చాలా ప్రియురాలి అడ్రస్ ఏమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, జవరాలి చిరునామేమిటో చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా. ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుంచి వీచే గాలి, ఆమె నిదురపోయే వేళ జోలపాడు జాబిల్లి. ఆమె సిగను విరిసే మళ్ళీ ఆమె నుండి వీచే గాలి, ఆమె నిదురపోయే వేళ జోలపాడు ఓ జాబిల్లి. చెప్పమ్మా, కాస్త చెప్పమ్మా, చెప్పమ్మా కాస్త. నాకు ఈ స్టూడెంట్స్ నుంచి చాలా సందర్భాలు ఏదైనా కాలేజీకి వెళ్తే పర్టికులర్ గా పాడమంటారు సార్. ఎందుకంటే కొత్త శ్రీనివాస్, కొత్త సార్ 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 ఎందుకంటే జనం అందరికీ తెలిసిన శ్రీనివాస్ ఒక పాట, ఒక గాయకుడు. అయితే ఇది ఇంకొక ఇది పాడినేమో ఎక్కువ పాటలే ఇట్లాంటి, ఎక్కువ పాటలు ఇట్లాంటివి సార్, కానీ ఈ జనానికి ఏమో అవి గుర్తున్నాయి, అవి మాత్రమే గుర్తున్నాయి సార్. ఇప్పుడు ఇప్పుడు మీరు గాయకుడు అయ్యారు సార్ సార్ సార్, తర్వాత నటుడు అయ్యారు సార్ సార్ సార్, నిర్మాత అయ్యారు సార్ సార్ సార్, ఇప్పుడు ఏదో బద్మాష్ సినిమా తీస్తూ దర్శకుడిగా మారి సార్ సార్ సార్, ఇన్ని చేసినా సరే వందే మాత్రం శ్రీనివాస్ అంటే గాయకుడే సార్ సార్. అదే ఉంటుంది సార్, అదే ఉంటుంది సార్. అంటే అదే ఉంటుంది కరెక్టే, కానీ మిగతా పాత్రల్లో మీరు ఎందుకు అంత ప్రభావం చూపించలేకపోతున్నారు? అంటే సార్ ఇప్పుడు నిర్మాతగా ఒక బలమైన ప్రభావం కానీ, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక అద్భుతమైన ప్రయోగాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు పొందడం కానీ, సార్ 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 ఇప్పుడు సరే డైరెక్టర్ అంటే ఇప్పుడు అనుకోండి నటుడుగా, సార్ 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 ఈ మూడు అంటే ప్రొడ్యూసర్గా అది జనరల్గా ఒక అది ప్రొడ్యూసర్గా నేను చాలా మంది నా దగ్గరికి ఎవరైనా సినిమా తీస్తా అన్నా తీయటానికి ఇష్టపడ్డా కూడా నేను మొదట చెప్పేది సార్, ప్రొడ్యూసర్గా అది ఏదో ఎక్సెస్ మనీ ఉండేవాళ్ళు చేసే పనే తప్ప సార్ మామూలుగా చేసే పని కాదని నేను చాలా మంది చెప్తూనే నేను కూడా దాంట్లో పడిపోయా సార్. చెప్పే మళ్ళీ గుర్తులో పడ్డట్టు నేను కూడా అందుట్లో పడ్డా సార్. సో అదొకటి నేను ఒకసారి ఏదో అది బాగా వదిలిపోయింది సార్ బాగా. అట్లే అదేదో చిన్న ఒక చార్లీ చాప్లిన్ అని క్యారెక్టర్ ఉందంటే అట్లా చేయాలని ఒక చేసింది, అదొక అనుభవం తప్ప సార్, అదే దాని కంటిన్యూషన్ ఏం కాదు సార్. తర్వాత ఇప్పుడు మొన్న బద్మాష్ అనే సినిమా చేశారు. కాకపోతే నేను చేసిన పిక్చర్స్లో మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు వచ్చిన సినిమాలు అంటే దేవుళ్ళు సినిమా తీసుకోండి సార్. దేవుళ్ళు యాక్చువల్గా నేను చేస్తానని అనుకోని సినిమా సార్. అంటే దేవుళ్ళ సినిమాకి కోడి రామకృష్ణ గారు పట్టుబట్టి అనమాట ఆ ప్రొడ్యూసర్స్ గారిని వాళ్ళని ఒప్పించి, లేదు ఇతను చేయగలుగుతాడు, ఇతను క్యాపబిలిటీ ఉన్న ఇదని చెప్పేసి ఆ దేవుళ్ళ సినిమా ఇప్పుడు కూడా సార్ ఆ డివోషనల్ ప్యాటర్న్స్లో డివోషనల్ సినిమాల్లో ఇప్పుడు కూడా చాలా క్యాసెట్లు సింగిల్ సీడీలు అమ్ముడుపోతున్న దేవుళ్ళ సినిమా సార్. అట్ట దేవుళ్ళ సినిమా చాలా మంచి పేరు వచ్చింది సార్.